పూర్తి వివరాలు మీ దగ్గర ఉంటాయి, పూర్తి ఆధారాలు మీ దగ్గర ఉంటాయి. అసలు మిమ్మల్ని ఎప్పుడు ఆవిడ అప్రోచ్ అయింది, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటి, వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్న అంశం హనీ ట్రాప్లో భాగంగా ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని. ఇది మొత్తం ఈ కేసు మొత్తాన్ని చూస్తే ఇది కాదంబరి కథా చిత్రం, అయితే ప్రేమ కథా చిత్రం, ఆ కథా చిత్రం అంటున్నారు, కాదంబరి కథా చిత్రం లాగా. ఎందుకంటే ముంబైలో ఎక్కడో ఒక కేసు ఒక పారిశ్రామికవేత్త మీద రిజిస్టర్ అయితే ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి ఇక్కడ పెద్దలు పోలీస్ బాసులు వాళ్ళే మేదేసుకొని ఆ కేసు విత్డ్రా చేయించడం కోసం ఒక తప్పుడు స్టోరీని అల్లుకొని ఒక అగ్రిమెంట్ ఏదో 5 ఎకరాలకు సంబంధించి ఇబ్రహీంపట్నం దగ్గర ఈ కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి కొన్నట్లు, ఆయన దగ్గర ఆమె ఏదో అగ్రిమెంట్ పొందినట్లు, ఆ అగ్రిమెంట్ ద్వారా ఆమె ఎవరికో అమ్మబోతున్నట్లు, ఇవన్నీ ఒక కుక్డప్ స్టోరీ. దీంట్లో ప్రధానమైనది ఏంటంటే అగ్రిమెంట్. 2018లో కాదంబరి కుక్కల విద్యాసాగర్ వద్ద ఒక అగ్రిమెంట్ రాయించుకున్నది. ఆ అగ్రిమెంట్ ద్వారానే ఆమె వేరే ఎవరికో ఇద్దరికి అమ్మబోతుంది. ఇవాళ మీరు చూసుంటారు మీడియా కథనాల్లో, ఎవరికైతే అమ్మాలని అనుకుంటుందో లేదా అమ్మాలని సంప్రదింపులు చేసి వాళ్ళు 5 లక్షలు ఇచ్చారని చెప్పారు, వాళ్ళిద్దరూ విజయవాడ సిటీ ఇబ్రహీంపట్నం పోలీసుల వద్దకు వచ్చి అసలు ఈ కథలో మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇది కేవలం మా ఆధార్ కార్డుని మేమేదో తిరుపతి వెళ్ళడం కోసం ఆధార్ కార్డు ఇస్తే ఎవరికో వాళ్ళ ఆధార్ కార్డుని మిస్యూజ్ చేసి మా పేర్లని దీంట్లో మాకున్నటువంటి పేర్లన్నీ ఆ ఇంటి పేరు, వయస్సు, అవన్నీ ఆధార్ కార్డును బేస్ చేసుకొని చేశారు. అసలు ఈ కాదంబరి అనేటువంటి ఆమె ఎవరు మేము ఎప్పుడూ చూడలేదు, మాకు అసలు తెలియదు అని చెప్పేసి ఈరోజు వాళ్ళంతటి వాళ్ళే విజయవాడ పోలీస్ కమిషనర్, అదేవిధంగా ఇబ్రాహీంపట్నం పోలీసులు ఈ కేసు ఎక్కడైతే రిజిస్టర్ అయిందో ఆ కేసు వాళ్ళకి వాళ్ళు లెటర్స్ అందజేయడం జరిగింది. అంటే మొత్తం కథ స్టోరీ ఎక్కడైతే స్టార్ట్ అయిందో, ఈమె ఎవరికైతే అమ్మాలని ప్రయత్నం చేసిందని చెప్పేసి ఈ కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి చెప్పాడో వాళ్ళిద్దరే వచ్చి అసలు మాకు సంబంధం లేదు, ఆమె ఎవరో తెలియదు, అసలు ఆమె ఎప్పుడూ మేము చూడలేదు, టీవీల్లో నిన్న మొన్న ఈ వార్తలు వస్తామంటే టీవీల్లో చూడటం తప్ప మాకు తెలియదు అని చెప్పారు. ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ కథ ఎంత రక్తి కట్టించడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యారు అని. అంటే 2 అంశాలు స్పష్టంగా చెప్పదచ్చు. ఈవిడ ఏప్రిల్ నెలలో మమ్మల్ని సంప్రదించడం జరిగింది 2024. ఫిబ్రవరి 2వ తేదీన ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ఫిబ్రవరి 2వ తేదీనే 7 సాక్షుల్ని విచారిస్తారు. ఫిబ్రవరి 2వ తేదీనే కోర్టు నుంచి వాళ్ళ ఇంటిలో వాళ్ళ ముంబైలో ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి సెర్చ్ వారెంట్ తీసుకుంటారు. అదే రోజు పోలీస్ కమిషనర్ నుంచి ఫారిన్ పాస్పోర్ట్ తీసుకుంటారు. అంటే ఇక్కడి నుంచి టీము మరి ముంబై వెళ్ళాలి కదా, కాబట్టి ముంబై వెళ్ళాలి కాబట్టి మొత్తం రంగం అంతా ఆంధ్రప్రదేశ్లో తయారు చేసుకొని సెర్చ్ వారెంట్ తీసుకున్నారు కోర్టు నుంచి. 7 సాక్షులను విచారించారు. ఉదయం 6:30 గంటలకి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుద్ది. 1 గంటలోనే 7 సాక్షులు అందుబాటులో ఉంటారు పోలీస్ స్టేషన్లోని. 7 సాక్షుల్ని విచారించి స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తారు. వెంటనే మ్యాజిస్ట్రేట్ గారిని అప్రోచ్ అవుతారు. మ్యాజిస్ట్రేట్ గారేమో సెర్చ్ వారెంట్ ఇస్తుంది. సిపి గారిని అప్రోచ్ అవుతారు. సిపి గారేమో ఫారిన్ పాస్పోర్ట్ ఇస్తారు ఇక్కడి నుంచి ముంబై వెళ్ళడానికి, అక్కడ కావాల్సినటువంటి కథ నడపడానికి. దీన్ని తీసుకొని 3వ తేదీ అంటే ఎఫ్ఐఆర్ 2వ తేదీన బుక్ అయితే ఫిబ్రవరిలో 3వ తేదీ ఉదయం 8 గంటలకు ముంబై చేరుకుంటారు 2 వాహనాలు మన ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీసులు. అలాగనే 3వ తేదీ 9 గంటలకి జత్వాని వాళ్ళ మదర్ ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. అంటే నేను ఇది రికార్డు ప్రకారం చెబుతాను ఏం జరిగిందని, మిగతా అసలు కథ ఏందనేది పొందాం. కాబట్టి 3వ తేదీ ఉదయం 9 గంటలకి జత్వాని వాళ్ళ మదర్ ఇద్దరిని అరెస్ట్ చూపిస్తారు. చూపించిన వెంటనే ఇంకొక ఇన్వెస్టిగేషన్ టీం
టీంలో ఉన్నటువంటి ఇంకొక ఇన్స్పెక్టర్ వెళ్ళి వాళ్ళ ఇంటిలో సెర్చ్ నిర్వహించి వాళ్ళ ఫాదర్ని అరెస్ట్ చేస్తాను. చూడండి ఎంత స్పీడ్గా, జెట్ స్పీడ్ తోటి పోలీస్ యంత్రాంగం చాలా విచిత్ర వేగంతో స్పందించింది అనేటువంటిది. ఇంకా రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు. అందులో అది ఎలక్షన్ టైం, ఎలక్షన్ షెడ్యూల్ ఇవ్వబడుతున్నటువంటి టైంలో వాళ్ళందరూ ఆ షెడ్యూల్లో ఇన్వాల్వ్ కాకుండా ఈ షెడ్యూల్లో ఇన్వాల్వ్ అయ్యారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, సెర్చ్ జరిగేటప్పుడు ఆ ఇంటి ఓనర్కి ముందు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన వెంటనే సెర్చ్ ప్రొసీడింగ్స్ కంప్లీట్ అయిన వెంటనే ఆ సెర్చ్లో ఏం రికవరీ జరిగింది, లేకపోతే పోలీసులు ఏమి కనుక్కున్నారు, ఇవన్నీ కూడా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఆ లిస్టు అవి మొత్తం ఇచ్చి వాళ్ళకి నోటీస్ సర్వ్ చేసి వారికి చదువుకోవడానికి అవకాశం ఇచ్చండి. సెర్చ్లో ఏం జరిగింది, ఏం సెర్చ్ నిర్వహించారు, సెర్చ్లో ఏమేమి డివైసెస్ కానీ, ఫోన్స్ కానీ, ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ తీసుకున్నారనేటువంటి వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. ఇవేమి ఇవ్వరు. అలాగే ఇంకొక విచిత్రం ఏంటంటే, అరెస్ట్ సందర్భంలో వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళ ముగ్గురిని బంధించేసి, వెహికల్స్లో బంధించేసి, వాళ్ళకి ఎవరితోని యాక్సెసిబిలిటీ లేకుండా వాళ్ళ సెల్ ఫోన్లు మొత్తం బలవంతంగా లాక్కొని, ఎలక్ట్రానిక్ డివైసెస్ మొత్తం తీసేసుకొని, వాళ్ళందరినీ ఆ 2 వెహికల్స్లో తీసుకెళ్లి బాంబే పోలీసులకి ఫార్మల్గా ఇన్ఫార్మ్ చేసి, బాంద్రా కుర్లా పోలీస్ స్టేషన్లో అక్కడి నుంచి మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి ఇమీడియట్గా అక్కడి నుంచి అంటే 3వ తారీఖు సాయంత్రం మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర, అక్కడ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి 3వ తారీఖు సాయంత్రం